నమస్కారం. తెలుగు ఝరి ఛానల్‌కి స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు అంశము అయోధ్య గాథ. ఇతిహాస, చారిత్రక మరియు సమకాలీన సాంఘిక విషయాలన్నీ పొందుపరుస్తూ 10 పాదములు ఉన్న ఉత్పల మాలిక రాయటం జరిగింది. 2024 సంవత్సరం జనవరి మాసంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఈ పద్యాన్ని దశరథ రామునికి అంకితం ఇవ్వడం కూడా జరిగింది. ఇదండి 10 పాదముల ఉత్పలమాల. వ్రాతల పారమార్థమది వ్యాసుని స్కంద పురాణమందునన్. ఆ వ్యాస మహర్షి స్కాంద పురాణంలో అయోధ్య మహాత్మ్యం ఎంతో చక్కగా వివరించారు. దాని పరమార్థంట. ఆ పరమార్థం ఏమిటి? భూతల సీమ ఆసరయు పుణ్యము జేయగ రామ జన్మమై. ఆ సరయు నదీ తీరం ఎక్కడైతే అయోధ్య ఉందో అక్కడ సరయు నది కూడా ఉంది. ఆ తీరం రామజన్మస్థలమైంది. శీతల సస్యశ్యామలము శ్రీహరి కోరిన స్థానమయ్యనే. అక్కడ మానవావతారంగా పుట్టాలని శ్రీహరి అనుకున్నారట. ఆ తరువాత కాలమది ఆగక సాగే యుగాల రూపులో. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం కూడా ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో చేతలనేక రూపములు చేసిరి రాజులు స్వార్థ బుద్ధితో. మన భారతదేశాన్ని ఎన్నో జాతుల వారు, ఎన్నో మతాల రాజులు పరిపాలించారు. వారు కొంతవరకు ప్రజామోదం కోసం రూపాలు మార్చినా చాలా వరకు స్వార్థ బుద్ధితోనే మార్చారని చెప్పచ్చు. ఇప్పుడు ఈ సమకాలీన గత దశాబ్దం 2-3 దశాబ్దాలకి వస్తే ఈతరమందు ఇప్పటికి ఈశ్వరు పేరున వాదనల్ సరిన్. న్యాయవాదులు ఈశ్వరుని పేరున న్యాయస్థానాల్లో వాదనలు చేశారు. నూతన న్యాయశాస్త్రం ఆ వాదనల్ని సమ్మతించి అనూహ్యమైన నిర్ణయం అందజేసింది. అగ్ర న్యాయస్థానం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. దానివల్ల జాతికి జాగృతౌనటుల జన్మము ధన్యము చేయు రీతిలో, మన ప్రభుత్వము మన జన్మ ధన్యమయ్యే రీతిలో త్రేతము తేట తెల్లముగా తీర్చిన రూపమయోధ్యలో కలిన్. ఈ కలియుగంలో, త్రేతాయుగంలో అయోధ్య ఎంత ప్రాభవం చూపించిందో అది తేట తెల్లం చేస్తూ తీర్చిదిద్దారు రామ మందిరాన్ని. జ్యోతము చేసి జై అనరే జ్యోతి స్వరూపము రామచంద్రుకున్. ఆ రామచంద్రుని మనసా వాచా కర్మణ నమస్కారం తెలుపుతాం. శుభం భూయా. స్వస్తి.